వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చార్మినార్ నియోజకవర్గంలోని మొగల్పుర వాటర్ ట్యాంక్ సమీపంలో నిర్వహించిన గ్రాండ్ దావత్ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఇఫ్తార్. లీటర్ల సారా ధ్వంసం. ఆదోని రణమండల కొండల్లో నాటు సార స్థావరాలపై 1 టౌన్ పోలీసుల దాడులు. దానిపై దాడులు వీడియో రిలీజ్ చేసిన అమెరికా. ఖతార్ రాజధాని దోహాలో భయానక ఘటన. నక్సల్ కేసులో గరియాబంద్ పోలీసులకు పెద్ద విజయం లభించింది. శ్రీ చైతన్య కరీంనగర్ సిబిఎస్ఈ స్కూల్లో ఘనంగా సైన్స్ ఎక్స్పో. అక్బరుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఫ్లోర్ లీడర్ ఈ రోజు చార్మినార్ నియోజకవర్గంలోని మొగల్పుర వాటర్ ట్యాంక్ సమీపంలో నిర్వహించిన గ్రాండ్ దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మత పెద్దలు హాజరయ్యారు. ఉపవాసం విరమించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా సామాజిక ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం మరియు సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. సమాజంలో సోదరభావం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత నాయకులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఏర్పాట్లు ఘనంగా నిర్వహించబడగా భద్రతా పరంగా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. ఆదోని శివారు రణమండల కొండలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై ఆదివారం 1 టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 8 సారా బట్టీలను గుర్తించి సుమారు 1800 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు 1 టౌన్ సిఐ శ్రీ చంద్రశేఖర్ తెలిపారు. అక్రమ సారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని సిఐ హెచ్చరించారు. ప్రజలు అక్రమ సారా తయారీ లేదా విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరాన్ పై దాడులకు సంబంధించి యుఎస్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. యుద్ధ నౌకల ద్వారా మిసైల్ ఫైటర్ జెట్లను ప్రయోగించి ఇరాన్ స్థావరాలపై దాడులు చేసిన దృశ్యాలను యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ లో షేర్ చేసింది. ఇరాన్ డ్రోన్లు ఉన్న స్థావరాలు, కీలక మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై దాడులు చేపట్టినట్లు పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు ఇరాన్ ముప్పు నుంచి అమెరికన్లు కాపాడుకోవడమే తమ లక్ష్యమని తెలిపింది. ఇరాన్ కు చెందిన బాలిస్టిక్ క్షిపణి అవశేషాలు దోహాలోని ఒక రద్దీ రహదారి పక్కన ఉన్న నివాస ప్రాంతంలో కూలిపోయాయి. క్షిపణి ఇంధన అవశేషాలు పేలిపోవడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు భయంతో పరుగులు తీశారు. అయితే ఆశ్చర్యకరంగా కొందరు స్థానికులు రోడ్లపైకి వచ్చి వీడియోలు చిత్రీకరిస్తూ ప్రమాదానికి చాలా దగ్గరగా వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. 2 వేర్వేరు ప్రదేశాల్లో నక్సలైట్లు పడేసిన నగదు, ఆయుధాల స్వాధీనం. ఒక చెత్త కుప్ప నుంచి 46,31,500 స్వాధీనం చేసుకున్నారు. 2వ డంపు నుండి భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 2,000 రూపాయలు, పాత 100 నోట్లలో 46 లక్షల రూపాయలు, మిగిలిన 44 లక్షల రూపాయలను 500 రూపాయల నోట్లలో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు గరియాబంద్ భద్రతా సిబ్బంది 1,08,00,000 విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్లోని శ్రీ చైతన్య సిబిఎస్ఈ ఐపీఎల్ ఐసీ పాఠశాలలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ మున్సిపల్ మేయర్ కులగాని శ్రీనివాస్ హాజరై విద్యార్థుల ప్రదర్శనలు పరిశీలించి విద్యార్థుల భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే ప్రదర్శన చేసి తక్కువ సమయంలో ఈ దేశానికి ఉపయోగపడాలని తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాతవాహన యూనివర్సిటీ యూజీసీ కన్వీనర్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన అనంతరం విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ ప్రాజెక్టులు, నమూనాలు మరియు పరిశోధన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ, పునర్వినియోగంపై శక్తి వనరుల సాంకేతిక ఆవిష్కరణలు, ఆరోగ్య శాస్త్రం, వ్యవసాయం, అభివృద్ధి వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా 15వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి విష్ణు తమ ప్రసంగాల్లో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ఆవిష్కరణాత్మక ఆలోచనలు మరియు పరిశోధన వైఖరి పెంపొందించడం సమాజ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ కి మన చీఫ్ గెస్ట్ కులగాని శ్రీనివాస్ గారు, మన కరీంనగర్ మేయర్ గారు రావడం జరిగింది. పిల్లల యొక్క ప్రదర్శనలు చూసి చాలా అద్భుతంగా, ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఆనర్ ఆఫ్ గెస్ట్ కింద మనకి 5th డివిజన్ కార్పొరేటర్ సాయి జ్యోతి విష్ణు మేడం గారు రావడం జరిగింది. అలాగే సూర్యపల్లి సుజాత గారు, డైరెక్టర్ ఆఫ్ యూజీసీ శాతవాహన యూనివర్సిటీ, అలాగే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు తిరుపతి గారు రావడం జరిగింది మన స్కూల్ ప్రోగ్రాంకి. మన స్కూల్లో ఈ ప్రోగ్రాంలో, సైన్స్ ఎక్స్పో ప్రోగ్రాంలో సుమారు 680 మంది ప్రోగ్రాంలో మన సైన్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి 500 ఎగ్జిబిట్స్ పిల్లలు తయారు చేయడం జరిగింది. ఇది ఎక్స్ట్రాడినరీగా పిల్లలు చేసిన ఎగ్జిబిట్స్. మన మేనేజ్మెంట్ కూడా మంచి కోఆపరేషన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్గా మన కరీంనగర్ జోన్ కోఆర్డినేటర్ గారు ప్రవీణ్ గారు రావడం, అలాగే ఏజీఎం సార్ రావడం మనకి ఇది. అలాగే మనకి శ్రీ చైతన్య అందరూ అనుకుంటారు ఒక ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్తో పాటు ప్రతి ఒక్క యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా పిల్లల్లో చైతన్యం కలుగుతుంది. అలాగే రీసెంట్గా మనకి ఫస్ట్ సెషన్ జేఈ మెయిన్స్లో మన కరీంనగర్ ఐపీఎల్ సిబిఎస్ఈ క్యాంపస్ నుంచి 2 years బిఫోర్ స్టూడెంట్స్ ఎవరైతే జేఈ మెయిన్ సెషన్స్ ఎగ్జామ్ రాశారో 90 పైన 10 మందికి రావడం చాలా గొప్ప విశేషం. మనకి మన అకాడమిక్స్ అంత స్ట్రాంగ్. ఈ అకాడమిక్స్ ప్రోగ్రామ్ గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 చార్మినార్ నియోజకవర్గంలోని మొగల్పుర వాటర్ ట్యాంక్ సమీపంలో నిర్వహించిన గ్రాండ్ దావత్ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఇఫ్తార్. లీటర్ల సారా ధ్వంసం. ఆదోని రణమండల కొండల్లో నాటుసార స్థావరాలపై 1 ton పోలీసుల దాడులు. దానిపై దాడులు వీడియో రిలీజ్ చేసిన అమెరికా. ఖతార్ రాజధాని దోహాలో భయానక ఘటన. నక్సల్ కేసులో గరియాబంద్ పోలీసులకు పెద్ద విజయం లభించింది. శ్రీ చైతన్య కరీంనగర్ సిబిఎస్ఈ స్కూల్లో ఘనంగా సైన్స్ ఎక్స్పో.